హాయ్ మ్యామ్, ప్లీజ్ వెల్కమ్. మ్యామ్ మనకైతే ఇప్పుడు ఒక క్లయింట్ అయితే ఉన్నారు. తను ఐబ్రోస్ ఎక్స్ట్రా హెయిర్ అయితే పర్మనెంట్గా తీపించుకోవాలనుకుంటున్నారు. సో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే మ్యామ్, చేసేద్దాం. ఓకే సార్. హలో ఎవ్రీవన్. ఈ ఎలక్ట్రాలిసిస్ గురించి మీరు అందరూ వినే ఉంటారు కదా. అన్వాంటెడ్ హెయిర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది పర్మనెంట్ 100% సేఫెస్ట్ సొల్యూషన్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మనం ఒక్కొక్క ఇండివిజువల్ హెయిర్ అనేది ఈ విధంగా పర్టికులర్గా మనం రూట్లోంచి దాన్ని ఫిల్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి ఆ హెయిర్ ఫాలికల్ కంప్లీట్గా మనకి కిల్ అయిపోతుంది. మళ్ళీ గ్రోత్ అనేది అక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, ఒక్కొక్క హెయిర్ని ఈ విధంగా హెయిర్ ఫాలికల్ని మనం డిస్ట్రాయ్ చేసేసి ఈ విధంగా హెయిర్ అయితే తీసేస్తాము. మళ్ళీ తీసేసిన దగ్గర హెయిర్ అయితే రావడం అనేది ఉండదు. ఇంకా 100% గ్యారంటీ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రాలిసిస్ మన కల్పన అకాడమీలో కూడా స్టార్ట్ చేసాము. క్లయింట్స్ ఎవరైనా అంటే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటే కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది మా సెలూన్లోనే చేస్తాము. అంటే కల్పన అకాడమీకి శ్రియా బ్యూటీ కేర్ అటాచ్డ్, అంటే రెండు మావే కాబట్టి దీంట్లోనే చేస్తాము. సో మీకు ఎవరైనా అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నా, మీ సర్కిల్ ఎవరికైనా తెలిసినా కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. ఈ ట్రీట్మెంట్స్ అనేది కొంచెం ఎక్స్పర్ట్స్ తోటి చేపిస్తేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ద సీనియర్ మోస్ట్ ఫేమస్ బ్యూటీషియన్ అండ్ ఎలక్ట్రాలజిస్ట్ అను మేడం అయితే చేస్తారనమాట ఇక్కడ. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా డీప్గా దీని గురించి అను మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో ఎవ్రీవన్. ఈ రోజుల్లో అన్వాంటెడ్ హెయిర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో చాలా మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కదా. ఈ ప్రాబ్లంకి ఏంటంటే సొల్యూషన్ మనకి లేజర్, ఎలక్ట్రాలిసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో లేజర్తో ఏంటంటే కొంచెం మీకు ఇంకా ఏదైనా రిమైనింగ్ హెయిర్ మిగిలిపోయి ఉన్నా కూడా ఎలక్ట్రాలిసిస్ తోటి మీకు కంప్లీట్గా అదైతే తీసేయచ్చు అనమాట. పర్మనెంట్గా ఇంకా మీకు రాకుండా ఉంటుంది. ఈ ప్రొసీజర్లో వచ్చేసి స్కిన్కి మనకి ఎలాంటి అంటే కాంప్లికేషన్స్ ఏమి తర్వాత రాకుండా కూడా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మీకు లైఫ్ టైం సొల్యూషన్ అనమాట ఇది. ఊరికి అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ వచ్చి మనం థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అవన్నీ చేయించుకుంటుంటాం కదా. సో అలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు ఎవ్రీ మంత్ తెప్పించుకోవడం. సో ఇది ఒక మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఈ ఎలక్ట్రాలిసిస్ వచ్చేసి ఇప్పుడు కల్పన అకాడమీలో కూడా స్టార్ట్ చేసాం అనమాట. షీఈ్ అను మ్యామ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రాలజిస్ట్. మేడం చెప్పండి, మీకు అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో? నేను పాస్ట్ 30 years నుంచి చేస్తున్నాను మ్యామ్. ఓకే. సో మ్యామ్ ఈ ఎలక్ట్రాలిసిస్ స్పెషల్ ఎందుకు అంటే ఇది హైబీప్రో ఎలక్ట్రాలిసిస్. దీంట్లో స్కిన్ హర్టింగ్ కానీ డ్యామేజింగ్ కానీ బర్నింగ్ కానీ ఎలాంటిది ఏమీ ఉండదు మ్యామ్. కంప్లీట్లీ సేఫ్ ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్ స్కిన్నే ఉంటుంది క్లయింట్కి అయితే. ఎటువంటి డ్యామేజ్ ఉండదు అండ్ లైఫ్ టైం హెయిర్ గ్యారెంటీడ్ రిమూవల్ ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ అన్వాంటెడ్ హెయిర్తో సఫర్ అవుతున్నారు. లేజర్ చేయించుకుంటున్నారు, లేజర్తో కొంచెం బెనిఫిట్ అవుతున్నారు కాదనను. లేజర్తోని ఒక 40-50% హెయిర్ పోయినా కూడా ఈ ప్రొసీజర్తోని లైఫ్ టైం రాకుండా పోతుంది హెయిర్ గురించి మనకు తెలుసు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు వ్యూయర్స్, క్లయింట్స్ కూడా ఇది క్లియర్గా మనం అంటే వాళ్ళకి అవేర్నెస్ రావాలి అంటే ఒక చిన్న చిన్న పాయింట్స్ మీరు కూడా చెప్పండి వాళ్ళకి. ఇది పాత ప్రొసీజర్ మ్యామ్. ఇది ట్రెడిషనల్ వే కానీ ఏంటి అంటే దీనికంటే ఫాస్టెస్ట్ మెథడ్ లేజర్ మార్కెట్లోకి రావడం బట్టి ఇది కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఈ డేస్ లేజర్తో మనకు 100% రిజల్ట్స్ రాక ఈ ప్రొసీజర్ని కూడా మనము బ్లెండ్ చేయాల్సి వస్తుంది. లేజర్తోని ఎలక్ట్రాలిసిస్ మనం బ్లెండ్ చేసామనుకోండి అక్యురేట్ రిజల్ట్స్ పొందొచ్చు. అక్యురేట్గా అంటే ఇంకా లైఫ్ టైం. ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వస్తే మళ్ళీ వస్తాయంటారు. నో మ్యామ్, ఇర్రెస్పెక్టివ్, అది దాంతో సంబంధమే లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండనివ్వండి, ఏ ఫ్యాక్టర్ వల్లనైనా హెయిర్ రానియండి, ఆ ఫాలికల్ రూట్ని మనం కిల్ చేస్తున్నాం. రూట్ ఇంకా ఎప్పటికీ రాదు, పెరగదు. మనం చేసే ఫాలికల్కి మనము అష్యూరెన్స్ ఇవ్వచ్చుకి అది రాదు. ఇంకా సేఫెస్ట్ మెథడ్ మంచి ఎలక్ట్రాలజిస్ట్తో చేయించుకుంటే ఐబీప్రో. మీకు ఐబీప్రోలోనే ఉంది. ఐబీప్రో అంటే ఇన్సులేటెడ్ బల్బస్ ప్రోబ్ మెథడ్, విచ్ స్కిన్ని హర్ట్ చేయదు, బర్న్ చేయదు, డ్యామేజ్ చేయదు. స్కిన్ సాఫ్ట్ అండ్ సిల్కీ ఉంటుంది ఆఫ్టర్ ట్రీట్మెంట్. దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా? ఎవరైనా చేయించుకోవచ్చు మ్యామ్? ఏజ్ లిమిట్ ఏమీ లేదు. దీంట్లో రేడియేషన్ లేదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చు. రేడియేషన్ లేదు. ఒక్కొక్క ఇండివిజువల్ హెయిర్ మీద చిన్న మైన్యూట్ హీట్తోని మనం ఫాలికల్ని కిల్ చేసేస్తాం. అంటే రూట్లోంచి మనం కిల్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి మళ్ళీ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఈ ప్రొసీజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హెయిర్ మీద వర్క్ చేస్తాం. ఎన్ని సెషన్స్ ఉంటాయి మ్యామ్? సో మ్యామ్, ఒక్క హెయిర్ ఫాలికల్ మనకి డిఫరెన్స్ కనబడడం అయితే మటుకైతే ఒక 5-6 సెషన్స్ పడుతుంది. ఒక 10-12 సెషన్స్ ఆర్ 15 సెషన్స్లో మనం 0 హెయిర్ చేసేయచ్చు.
అంటే పెయిన్ ఎలా ఉంటుంది, ఏమన్నా మనం నమ్మింగ్ క్రీమ్స్ అలా వాడతామా? పెయిన్ చిన్న ప్రికింగ్ సెన్సేషన్, వెరీ లైట్ మైన్యూట్. బేరబుల్, అఫ్ కోర్స్ ఇట్స్ బేరబుల్. ఓన్లీ ఫ్యాక్టర్ ఏంటి అంటే టైం టేకెన్ ప్రాసెస్. ఒక్కొక్క ఇండివిజువల్ మీద వర్క్ చేస్తాం కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్. కొంచెం పేషెన్స్తోని క్లయింట్ టైం తీసుకొని చేసుకుంటే లైఫ్ టైం రిజల్ట్స్ పొందొచ్చు. అంటే ప్రైస్ అవన్నీ మీరు ఏమైనా చెప్తారా? మ్యామ్ ప్రైస్ ఇండివిజువల్ నుంచి డిఫర్ అవుతుంది మ్యామ్. ఒక పర్సన్కి ఒక పర్టికులర్ ఏరియాలో ఫ్యూ హెయిర్ ఉండొచ్చు, ఒక పర్టికులర్ పర్సన్కి ఫ్యూ హెయిర్ ఎక్కువ ఉండొచ్చు. సో అది మనం లైక్ చూసి క్లయింట్ని చూసినాకనే మనము ఒక క్లియర్ పిక్చర్కి రావచ్చు. ఈ ఎలక్ట్రాలసిస్తో మనం ఇంకా ఏమేం చేయొచ్చు మ్యామ్? అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటే ఇప్పుడు మొత్తం మ్యామ్ అంటే పర్టికులర్గా అన్వాంటెడ్ హెయిర్కి అయితే ఎలక్ట్రాలసిస్ చాలా ప్రసిద్ధి. లైక్ దీంట్లో మనం బీలియాస్ ట్రీట్ చేయొచ్చు, డిపిఎన్స్ ట్రీట్ చేయొచ్చు, స్కిన్ ట్యాగ్స్ ట్రీట్ చేయొచ్చు, ఇవన్నీ ట్రీట్ చేయొచ్చు. ఆ ప్రొసీజర్ కూడా మనము క్లయింట్స్కి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాము, వ్యూవర్స్కి తర్వాత క్లియర్ పిక్చర్స్ ఇద్దాం మనం. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే టాపిక్ ఎలక్ట్రాలసిస్ కాబట్టి అంటే మీరు అంటే ఐబ్రోస్, అప్పర్ లిప్, అండర్ ఆర్మ్స్, ఇంకా లోయర్ ఫేస్, ఫుల్ ఫేస్, ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అదొక పర్సన్ ఆ ఇండివిజువల్ ఇచ్చే ప్రయారిటీని బట్టి ఇఫ్ సపోజ్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హెయిర్ ఫాలికల్ని ఏదైతే వర్క్ చేస్తున్నామో అది ఫర్ లైఫ్ టైం రాదు మ్యామ్. చూసారు కదా, ఇది ఎంత సేఫెస్ట్ ప్రొసీజర్ అని, అంటే ఎవరైనా కూడా భయపడకుండా ఈజీగా చేయించుకోవచ్చు. ఎలక్ట్రాలసిస్తో ఇంకేం చేస్తారు? ఇంకా ఎలక్ట్రాలసిస్తో మీకు డిపిఎన్స్, లెంటిగోస్ అండ్ స్కిన్ ట్యాగ్స్ కూడా ట్రీట్ చేస్తాం యూజువల్గా. అంటే కొంచెం డీటెయిల్ అంటే అందరు కామన్ పీపుల్కి అర్థం అవ్వదు కదా టర్మినాలజీ. డిపిఎన్స్ అంటే మ్యామ్ డెర్మటాసిస్ పాపులోసా నైగ్రా అని స్కిన్ మీద డెవలప్ అవుతుంది. అది మోస్ట్లీ యంగ్ ఏజ్లోనే పిల్లలకి స్టార్ట్ అవుతుంటుంది. ఎలా ఏజ్ వస్తున్న కొద్దీ లైక్ ఆ సైజు పెరుగుతుంది అండ్ నెంబర్ ఆఫ్ డిపిఎన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ జనరల్ లాంగ్వేజ్లో దాన్ని వాట్స్ అని అనుకుంటారు, కానీ వాట్స్ డిఫరెంట్, డిపిఎన్స్ డిఫరెంట్ మ్యామ్. డిపిఎన్స్ ఒక్కసారి తీసేసుకున్నారు, వెరీ చిన్న వెరీ స్టార్టింగ్ స్టేజ్లో తీసేసుకుంటే ఇంకా లైఫ్ టైం అవి రాకుండా చేసేయచ్చు. అది క్లయింట్ కేరింగ్ని బట్టి వెరీ ఇనీషియల్ స్టేజ్లో తీసేస్తే లైఫ్ టైం రావు మ్యామ్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అంటే డిపిఎన్స్ని, లెంటిగోస్ని అందరూ పులిపిర్లు ఇవే అనుకుంటారు. పుట్టుమచ్చలను కూడా అనుకుంటారు కొంతమంది, లేక తెలియక పుట్టుమచ్చలేమో ఇవి పుట్టుమచ్చలేమో అనుకుంటారు, కానీ కాదు మ్యామ్, అవి డిపిఎన్స్. డిపిఎన్స్ వాట్స్ ఫ్యామిలీకి చెందినప్పటికీ వాటిని మనం తీసేస్తే ఇంకా లైఫ్ టైం రావు. వెరీ స్టార్టింగ్ స్టేజ్లో క్యూర్ చేసుకుంటే బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. స్కిన్ ట్యాగ్స్ అంటే ఏంటి? స్కిన్ ట్యాగ్స్ అంటే కూడా అవి వాట్స్ ఫ్యామిలీలోకి వస్తాయి మ్యామ్. లైక్ స్కిన్ మీద సపరేట్గా ఉండి కొంచెం లైక్ అవి డిటాచ్ అయిపోతాయేమో ఇంకా కొంచెం అన్న ఫీల్తో ఉంటాయి. కాకపోతే అయినా దాన్ని రూట్ మనం డిస్ట్రాయ్ చేసేస్తే అది కూడా లైక్ మనం క్యూర్ చేసేసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ మ్యామ్ మీలియాస్ని కూడా చాలా మంది కొంచెం ఎట్లా ఏజ్ ఎక్కువ అవుతుంటుందో మీలియాస్ వస్తాయి. మీలియాస్ అంటే కూడా అదొక సైడ్. తెలుగులో కొంచెం అర్థమయ్యేలా చెప్తారా మీలియాస్ అనే వర్డ్? మీలియాస్ అంటే మన బాడీలో ఉండే సెబమ్ సబిషియస్ గ్లాండ్ ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో సెబమ్ అన్నది అక్యుములేట్ అయ్యి దానికి ఒక రూట్ లేక అది స్కిన్ నుంచి బయటికి రాలేకపోతుంది. దాన్ని పర్టికులర్ గా మనం దానికి ఒక రూట్ క్రియేట్ చేసేసి దాని సెబమ్ ని మనం బయటికి తీసేసి స్కిన్ లో దాన్ని నార్మల్ చేశాడు. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఐబ్రోస్లో, ఫేస్ మీద కూడా గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్లీ ఏజ్లోనే అంటే మిడిల్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది కొంతమందికి. సో దాన్ని కూడా మనము ఎలక్ట్రాలసిస్తో తీసేయచ్చా? గ్రే హెయిర్ ఎలక్ట్రాలసిస్ 100% అష్యూరెన్స్ ఇచ్చి మరీ తీసేయచ్చు మ్యామ్. నాట్ ఓన్లీ ఐబ్రోస్, కొంతమందికి ఈవెన్ ఫేషియల్ హెయిర్లో ఉంటుంది, కొంతమంది అబ్బాయిలకు బియర్డ్లో కూడా ఉంటాయి వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఉంటే 100% తీసేయచ్చు. ఓకే. సో ఎలక్ట్రాలసిస్తో మనం ఇన్ని ట్రీట్మెంట్స్ అనేది సేఫ్గా చేయొచ్చు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. కల్పన అకాడమీలో మీరు కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.